హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా సిల్క్స్. పెళ్లి అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్. వెడ్డింగ్ సీజన్ లో షాపింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి పట్టు శారీస్ అండి. పట్టు శారీస్ కి చాలా స్టోర్స్ ఉన్నాయి. సో ఏ షాప్ కి వెళ్తే మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచి కలెక్షన్, మంచి షేడ్స్ తో ఉన్నటువంటి ప్యూర్ కంచి పట్టు శారీస్ దొరుకుతాయి అని చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు గూగుల్లో. అంత టెన్షన్ అవసరం లేదండి. సో మన హైదరాబాద్ లోనే కొత్తపేటలో వైట్ హౌస్ కాంప్లెక్స్ లో, శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ప్రజ్ఞా సిల్క్స్ ఉంది. షాప్ నంబర్ 151 అండ్ 152 అండి. అసలు కలెక్షన్ చూసారంటే ఇది కదా మాకు కావాల్సింది, ఇన్ని రోజులు అనవసరంగా రాలేదే అని అనుకుంటారు. అంతే కదా మంజు గారు? ఎస్. సో కలెక్షన్ చూసిన తర్వాత నిజంగా ఆ మాట అంటారండి. సో మంజు గారు, ఈ రోజు మనం ఏ కలెక్షన్ చూద్దాం? మనం వచ్చేసి వెడ్డింగ్ శారీస్ చూద్దాం. వెడ్డింగ్ శారీస్ లోనే మేడం, వెడ్డింగ్ శారీస్ లోనే వెరీ ఏమంటారు, ఇది చూడండి కంచి పట్టులోనే మనకి వెరీ బాడీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా ఇది సేమ్ బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ లెంత్ తో ఉన్నటువంటి బార్డర్ అన్నమాట 2 సైడ్స్ కూడా. అండ్ శారీ అంతా పింక్, మన లేడీస్ అందరి కలర్, ఫేవరెట్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పింక్ కలర్ అంటే అసలు నెవర్ ఎండింగ్ అది. అండ్ ఇందులో ఆల్ ఓవర్ వీవింగ్ అంతా చూస్తే మీనాకారి వర్క్ వచ్చింది కదా ఇందులో. మీనాకారి వర్క్ తో ఇది పీకాక్ ప్యాటర్న్ వచ్చింది. యాంటిక్ వీవింగ్ ని హైలైట్ చేశారండి. మ్యాంగో బూటీస్ ఎవ్రీథింగ్ కాంబినేషన్ లో వచ్చింది శారీలో. అండ్ ఈ కాంట్రాస్ట్ బార్డర్ ఇవ్వడం వల్ల శారీ చాలా హైలైట్ అయింది. అండ్ పళ్ళు చూసినట్లయితే పళ్ళులో మనకి ఫ్లవర్ డిజైన్ చాలా గ్రాండ్ గా వచ్చింది ఈ విధంగా. అండ్ ఎడ్జ్ లో బార్డర్స్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ పెళ్లి చీర అంటే మగ్గం వర్క్ చేపించుకుంటారు కాబట్టి ప్లెయిన్ ఫార్మాట్ లో రాయల్ బ్లూ చాలా రిచ్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఈ ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 14,000 నుంచి 17,000 మధ్యలో ఉంటుంది మేడం. ఓకే, ఓ చాలా రీజనబుల్ 14,000 అంటే. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు వింటేజ్ 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 అని అంటున్నారు. అసలు ఆ వింటేజ్ కు ఉన్న ఆ లుక్ ఏంటి, అసలు ఎందుకు అంత ఇష్టపడుతున్నారు వింటేజ్? మేడం వింటేజ్ అంటే ఏంటి, నేను కూడా మీరు అన్నట్లుగానే నేను కూడా సెర్చ్ చేశాను. వింటేజ్ అంటే ఏంటి, కస్టమర్స్ మనకి ఇలా బాగా హార్ట్ఫుల్ గా అడుగుతున్నారు అనేసి చూస్తే ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా కొంచెము ఇప్పుడు ఓల్డ్ స్టైల్లో మనకి ఇప్పుడు ఒక 20 years బ్యాక్ ఏ విధంగా అయితే జరీ వీవింగ్, బూటా వీవింగ్ అదంతా వచ్చిందో, గ్యాప్ బార్డర్స్ అట్లా ఓల్డ్ స్టైల్ కంచి బోర్డర్స్ అట్లా బూటా స్టైల్ రావడాన్ని వింటేజ్ అనేసి అంటాం అనమాట. ఇంకో డౌట్ మంజు గారు, ఇప్పుడు వింటేజ్ అంటే పాతకాలపు శారీస్. ఇప్పుడు జెన్జీ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి మరి ఈ జనరేషన్ అమ్మాయిలు ఇష్టపడుతున్నారు అని అనుకుంటున్నారా? కంపల్సరీ ఇష్టపడుతున్నారు. ఏమనంటే ఇప్పుడు ఏమంటారంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఉన్న శారీ అయితే బాగుండేది అట్లాంటి. ఇప్పుడు మనం వాంటింగ్ బట్టి మన వ్యూవర్స్ కూడా రెడీ. అది కరెక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారు అంటే మా అమ్మమ్మ కాలం, మా నానమ్మ కాలంలో వచ్చినటువంటి శారీస్ వస్తే చాలా బాగుంటాయి అని చెప్పి వాటిని రీక్రియేట్ చేస్తున్నారు సినిమాల్లో చూసి. కానీ సో వాటి వల్ల ఏంటంటే ఇంకా ఎలివేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ శారీస్ కున్న లుక్ కూడా ఇంకొంచెం దానికి టచ్ అనేది అంటే లుక్ వైజ్ ఈ జరీ వర్క్ కొంచెం ఎక్కువ ఇచ్చి దాన్ని ఇంకా మంచి రీక్రియేట్ చేస్తున్నారు. బట్ ఎనీవేస్ వింటేజ్ శారీస్ కి కూడా మంచి డిమాండ్ ఉందండి మార్కెట్ లో. సో రస్ట్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్వాలిటీ చూసారంటే ఎంత బాగుందంటే, ఎంత ప్రీమియం అంటే బాడీకి ఇట్లా స్టిక్ అయిపోతుంది కదా డ్రైప్ చేసిన తర్వాత. సో శారీతో పాటు మనం కూడా ఎక్కువ హైలైట్ అవ్వచ్చు, ఎలివేషన్ అనేది ఎక్కువ వస్తుంది ఈ శారీకి. అండ్ బార్డర్స్ చూసినట్లయితే కాఫీ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్, చాలా బాగుంది 2 డిఫరెంట్ వేరియేషన్స్ లో. అండ్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం. పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వచ్చింది, బ్రోకేడ్ డిజైన్ తో పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ కాఫీ బ్రౌన్ కలర్ లోనే. సో ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా మంది కొంచెం డార్క్ షేడ్స్, కాఫీ బ్రౌన్ కలర్ అనేది హైలైట్ అవుతుంది మార్కెట్ లో. అలాంటిదే కానీ మన దగ్గర ప్యూర్ పట్టు సారీస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది మనకి 8,000 నుంచి 9,000 ఉంటుంది. వావ్, ప్రైస్ కూడా రీజనబుల్ అండి. అసలు నేను ఏమనుకున్నానంటే మంజు గారు ఇప్పుడు వరకు చెప్పిన ప్రైజెస్ అయితే 20 to 25 రేంజ్ లో ఉంటది అన్నారు కదా, ఇది కొంచెం ఎక్కువ ఉంటదేమో అంతే, ఎందుకంటే మన అమ్మమ్మల కాలం నాటి శారీస్ కదా వింటేజ్ అంటే. సో బట్ ఎనీవేస్ అందరు ఎఫోర్డ్ చేయగల ప్రైస్ ఏనండి. 8,000 to 9,000 చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. వీటిలోనే చెక్స్ ప్యాటర్న్ లో తీసుకొచ్చాము. మస్టర్డ్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్. వావ్, సో ఇవి బ్రైడ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చా ఈ సారీస్? చేయొచ్చు.
ఓకే, సో కంప్లీట్ గా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. టాప్ అండ్ బాటమ్ బార్డర్ లో మనకి మంచి డిజైనర్ మనకు బార్డర్ వచ్చింది, మ్యాంగో బుటీస్. ఇంతకు ముందంతా కూడా ఇట్లా గ్యాప్ బార్డర్స్ వచ్చేసి మిడిల్ లో గ్యాప్ ఉండి బూటా స్టైల్లో వచ్చేది. ఇప్పుడు ఇది మళ్ళీ ఓల్డ్ స్టైల్ అన్నమాట. దాన్నే వింటేజ్ అనేది మనము నేమ్ పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి బాడీ అంతా చెక్స్ వచ్చేసి. ఒకప్పుడు ఇలాంటి శారీస్ పెద్దవాళ్ళు కడితేనే బాగుంటుంది, చిన్న వాళ్ళు కడితే అరే ఏంటి ముసలి శారీ కట్టుకున్నాం అని అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ట్రెండ్ మొత్తం మారింది. ప్రతి ఒక్కరు పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరూ శారీస్ ఏది కట్టినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ శారీస్ మనలాంటి వాళ్ళు కూడా డ్రేప్ చేసుకోవచ్చండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉందో కలర్ కాంబినేషన్. వావ్, సింప్లీ సూపర్. శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము. ఓకే, సో పళ్ళు చూసినట్లయితే గ్రాండ్ పళ్ళు వచ్చింది. ఇందులో జస్ట్ మనకి ఈ విధంగా క్రాస్ లైన్ డిజైన్ వచ్చిందండి, లైక్ బార్డర్ టైప్ లో. అండ్ బిగ్ సైజ్ ఇక్కడ డ్రాప్ బుటీ స్టైల్ వచ్చింది, బొకే స్టైల్ డిజైన్. అండ్ బ్లౌజ్, సో ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఏంటో డ్యువల్ షేడ్. ఇలా చూస్తే బాటిల్ గ్రీన్ అనిపిస్తుంది, ఇలా చూస్తే పింక్ అనిపిస్తుంది. డ్యువల్ షేడ్ లో వచ్చింది అనమాట బ్లౌజ్. సో వర్క్ చేయించుకోవచ్చు, ప్లెయిన్ ఫార్మాట్ లో వచ్చింది కాబట్టి. సో దీని ప్రైస్ ఎంత మంజు గారు? ఇది కూడా మనకి 8,000 to 10,000 మిడిల్ లో ఉంటుంది. ఓకే, సో ట్రెడిషనల్ అకేషన్ ఉన్నప్పుడు ఈ శారీస్ ని వేర్ చేయొచ్చండి. లైక్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, సో ఏదైనా పూజలు ఉన్నప్పుడు, అమ్మవారి పూజ చేసినప్పుడు బాగుంటుంది ఇలాంటి శారీస్. పండగలప్పుడు మీరు అమ్మవారి వరలక్ష్మి వ్రతం అలాంటి పూజల్లో కూడా చాలా బాగుంటుంది కదా. అవును, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే చాలా ట్రెడిషనల్ గా ఉండి వింటేజ్ లుక్ కాబట్టి ప్రతి ఒక్కరికి లైక్ ఇలాంటి శారీస్ ఇష్టమే. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ మేడం ఇప్పుడు వచ్చేసి మనకి ఈ శారీస్ చూడండి, డిజైనరీ పట్టుతోటి మనకి ఇది అంతా కూడా డిజైనరీ బార్డర్ అనేది వచ్చేసింది. బాడీ కూడా చాలా సాఫ్ట్ ఫీల్, వేరే లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కొంచెం సాఫ్ట్ టిష్యూ తో వచ్చింది కదా. అవును మేడం. వావ్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ బాడీ అంతా వచ్చింది. దీంట్లో యాంటిక్ వీవింగ్ ఉందండి. సో జాల్ డిజైన్ వచ్చింది, ప్యారెట్ డిజైన్ వచ్చింది. టాప్ బార్డర్ చూసినట్లయితే జస్ట్ స్మాల్ డైమండ్ బుటీస్ స్టైల్లో వస్తుంది, 4 inches బార్డర్. అండ్ బాటమ్ బార్డర్ కొంచెం లెంతీగా వచ్చింది అనమాట ఈ విధంగా. వావ్, అంటే ఇది కంప్లీట్ గా పేస్టల్ కలర్ తీసుకున్నారు కదా, లైట్ అండ్ డార్క్ షేడ్ కాకుండా కాంట్రాస్ట్ లోనే పేస్టల్ కాంబినేషన్. పళ్ళు ఈ విధంగా వస్తుంది, సింపుల్ పళ్ళు. బిగ్ సైజ్ మోటివ్స్ అయితే ఇవ్వడం, బిగ్ మోటివ్స్ ఇచ్చారు. అండ్ పళ్ళు మాత్రం చాలా బాగుంది పేస్టల్ కలర్ లోనే. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే పింక్ కలర్, పీచా పింక్, ఇది లైట్ పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. సో ఇది కూడా వెడ్డింగ్ కలెక్షనే, ఎందుకంటే మనకి కంప్లీట్ శారీ చాలా గ్రాండియర్ గా ఉంది కాబట్టి దీని ప్రైస్ చెప్పలేదు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 12,000 to 14,000 మిడిల్ లో ఉంటుంది. వావ్, 12,000 to 14,000 రూపీస్ అంట అండి. ఇక్కడ ఏంటి మీరు ఇంత తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు? డైరెక్ట్ మనము వీవర్ దగ్గర నుంచే కలెక్షన్ ఉంటుంది కాబట్టి మన వీవర్ దగ్గర చేపిస్తాం కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్ లో మన కస్టమర్ కి ఇవ్వాలి. అండ్ మీకు ఒక విషయం తెలుసా అండి, ఇప్పుడు నేను డ్రేప్ చేసుకున్న ఈ శారీ కూడా ఇక్కడదే. అసలు ఎలా ఉందంటే ఏదో నార్మల్ ఫ్యాన్సీ శారీ డ్రేప్ చేసుకున్నట్టు ఉంది. ఎందుకంటే అంత లైట్ వెయిట్. పట్టు శారీస్ అంటే చాలా వెయిట్ ఉంటుంది, మనం క్యారీ చేయలేం అనుకుంటారు కదా. సో ఇది 24 hours డ్రైవ్ చేసుకున్నా కూడా అసలు మీకు డిస్కంఫర్ట్ అనేది రాదు, అంత బాగుంది.